నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 6100 పోస్టులతో కూడిన డిఎస్సి పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటన. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన బాట పట్టిన విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు మద్దతు పలికిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఉద్యోగుల, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. 26వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా సాగుతోందని వెల్లడి. ఈ నెల 16న విజయవాడలో రాష్ట్ర కాపు సమావేశం నిర్వహిస్తున్నామన్న రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్. కాపుల్లో ఐక్యత తీసుకురావటమే తమ లక్ష్యమన్న కాపు నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. 6100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఎస్జీటీలు 2280, స్కూల్ అసిస్టెంట్లు 2299, టీజీటీలు 1264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ను నిర్వహించనున్నారు. 100 పోస్టులు ఏవైతున్నాయో ఇంతకుముందు కూడా చెప్పాను. ఎస్జిటి వచ్చి 2280, స్కూల్ అసిస్టెంట్స్ వచ్చి 2299, అలాగే టీజీటీ వచ్చి 1264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్స్ 42. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంటున్న ఎస్జిటి పోస్టులు చూసుకుంటే ఎస్జిటి పోస్టులు శ్రీకాకుళంలో 104, విజయనగరంలో 103, విశాఖపట్నంలో 101, ఈస్ట్ గోదావరిలో 108, వెస్ట్ గోదావరిలో 102, కృష్ణాలో 103, గుంటూరులో 109, ప్రకాశంలో 111, ఎస్పీఎన్ నెల్లూరులో 104, చిత్తూరులో 101, కడపలో 105, కడప అనంతపూర్లో 107, కర్నూలులో 1022, 1022 వెరసి అంతా కలిపి 2240 పోస్టులు. ఇవన్నీ వీటిని ఇప్పుడు మా ప్రవీణ్ గారు చెప్పినట్లు ఈ నోటిఫికేషన్ చెప్పబోతారు కమిషనర్ గారు. ఆ ప్రకారం ఏదైతే నిబంధనలు ఉన్నాయో, నియమాలు ఉన్నాయో, ప్రాసెస్ కూడా ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అన్నీ కూడా జరుగుతాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల జేఎల్ఎం G2ల సమస్యల పరిష్కారానికై స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 2022 పీఆర్సీ ప్రకారం బేసిక్ వేతనం చెల్లించాలని కోరారు. ఇచ్చిన హామీ ప్రకారం ఒకరిని కూడా రెగ్యులర్ చేయలేదన్నారు. విజయవాడ ధర్నా చౌక్లో ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ల స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో పర్మనెంట్ కార్మికులు, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న ఈ ధర్నాకి పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. విద్యుత్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు, వాళ్ళు పర్మనెంట్ అయినా, కాంట్రాక్ట్ అయినా, అవుట్సోర్సింగ్ అయినా చాలా అసంతృప్తిగా ఉన్నారు. గత 4.5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం ఇచ్చిన ఏ మాటని కూడా నిలబెట్టుకోలేదు. ముఖ్యంగా పర్మనెంట్ కార్మికులకు సంబంధించి ఈరోజు జీతాలు 1వ తారీఖున రావట్లేదు. డిఏలు లేవు, డిఏ ఏరియర్స్ లేవు, అలాగే కారుణ్య నియామకాలు లేవు, డిసీజ్డ్ ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలు లేవు. వీటన్నిటి మీద ప్రభుత్వం స్పందించడం లేదు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కూడా రెగ్యులరైజేషన్ చేస్తామని ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు, అనేక సార్లు చెప్పారు. కానీ వాడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని శాఖల్లో మాత్రమే 10,200 మందిని మాత్రమే మరి పర్మనెంట్ చేస్తున్నారు. విద్యుత్ కార్మికులు కూడా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈలోగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే మరి మీటర్ రీడర్లు ఉన్నారు, వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఉండాలని చెప్పేసి
మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్స్ అన్నిటినీ కూడా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి వీటిని పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఎనర్జీ అసిస్టెంట్ రాజకీయాల్లో పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ అని, నాయకత్వం లేని వ్యక్తి రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 26వ డివిజన్ చుట్టుగుంట కాకాని నగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ అంకిరేకుల గొల్లబామ నాగేశ్వరరావు తదితరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా సాగుతోందన్నారు. ప్రతిపక్షాలు కూటమి పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వారాల అబ్బాయిలాగా వారానికి ఒకసారి విజయవాడ వస్తాడని విమర్శించారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అతని 10 ఏళ్ల రాజకీయ జీవితంలో అతనికి ఎజెండా తెలియదన్నారు. అభివృద్ధి అనేది శరవేగంగా సెంట్రల్ నియోజకవర్గంలో నడుస్తుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా చక్కగా నడుస్తున్నాయి. ప్రజల నుంచి చక్కటి ఆశీర్వాదం, దీవెనలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మాకు ఈ పథకాలు నడుస్తాయని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిచి ఈ సీట్ని గిఫ్ట్గా ఇస్తారని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంది ఇక్కడ. అదేవిధంగా పక్క ఏదైతే ప్రతిపక్షం ఉందో వాళ్ళందరూ కూడా కూటములకి పరిమితం అవుతున్నారు తప్ప ప్రజలకి మంచి చేయాలని కానీ మేలు చేయాలని చెప్పే ఆలోచన ఎవరికీ లేదు. పవన్ కళ్యాణ్ ఏమో వారానికి ఒకసారి వచ్చి చంద్రబాబు సిట్టింగ్ అవ్వడం, అది పెద్ద ఐటెం రాయించడం. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, అతనికి కూడా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు. అభ్యర్థులు లేక మా పార్టీలో ఎవరైతే సీట్లు రాలేదో వాళ్ళని తీసుకొని అక్కడ టికెట్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఒక పార్టీ లేని అవన్నీ ఏమైనా పార్టీలు అవన్నీ మైనార్టీ ఖబర్స్థాన్ ఉంటే 50 లక్షలు పెట్టి పనిచేపించడం మాయల్ మరాఠీనా. అదేవిధంగా షాదీఖానాకి ఒక 20 లక్షలు పెట్టి ఒక పహరీ గోడ కట్టడం మాయల్ మరాఠీనా. అదేవిధంగా మన ఏలూరు లాకుల దగ్గర ఒక ఖబర్స్థాన్కి దానికి కూడా 40 లక్షలు పెట్టి పనిచేయడం అనేది ఇప్పుడు మాయల్ మరాఠీనా. ప్రతి మసీదు అభివృద్ధిగా అనేది ఇప్పుడు ముందుకు నడుస్తుంది మాయల్ మరాఠీనా అని కొత్తగా 4.5 సంవత్సరాలు లేనిది ఇప్పుడు వచ్చింది నెప్పింది అతనికి. అంటే సీనన్న ఇక్కడ వచ్చిన తర్వాత గడప గడప తెరవడం, వాళ్ళు చేసిన అరాచకాలు బయట పెట్టడం వల్ల ఇతను గొంతు ఈరోజు వస్తుంది. నా తగ్గించుకో, ఏం జరుగుతుందో చూడు అనేది ఇక్కడ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు, వాళ్ళకి ఏం చేయాలో. మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ అన్నకి సాయి శక్తులా కష్టపడి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 20,000 మెజార్టీతో గెలిపిస్తామని అందరికీ మాటిస్తున్నాం. అలాగే ఇప్పుడు వరకు ఉన్న సీఎంల్లో ఎవరు కూడా నన్ను మీకు మంచి జరిగిందా లేదా చూడమని చేసి ఓటేయమని అడిగిన సీఎం ఇప్పుడు వరకు లేరు. అలాగే మన సీఎం గారికి మనం జగన్ గారిని గెలిపిద్దామని అనుకుంటున్నాం. భారతీయ న్యాయ సంహిత యాక్ట్లోని సెక్షన్ 106(1)(2)లను రద్దు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్టీఎస్ రోడ్లోని సిఐటియు భవన్లో విజయవాడ సిటీ ఆటో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోటారు వాహనాల చట్టాన్ని సవరించి ఆటో కార్మికుల మెడకు ఉరితాడు వేసిందని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను తెచ్చి ఆటో కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఏ ఆటో డ్రైవర్ కావాలని రోడ్డు ప్రమాదాలు చేయరని, కానీ ప్రమాదం జరిగినప్పుడు క్రిమినల్ చట్టాలు పెట్టి జైలు శిక్ష, జరిమానా విధించడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని దుర్మార్గంగా అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న సమ్మెను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సమ్మెలో రాజకీయాలకు అతీతంగా సమ్మెలో అన్ని ఆటో కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లును ఆమోదించి ఆటో మోటార్ కార్మికులకి గుదిబండగా మారి వేలాది రూపాయల ఫైన్లు, లక్షల రూపాయల జరిమానాలు వేసింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం మళ్ళీ గతంలో బ్రిటిష్ నాటి చట్టంలోనే ఇంత కఠినమైన చట్టాలు లేవు, కానీ నేడు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో క్యాబినెట్ ఆమోదించి ఇవాళ 106(a)(1)(2) చట్టాలని సెక్షన్లు తీసుకొచ్చి ఇవాళ ఆటో కార్మికులకి, మోటార్ కార్మికులకి ఉరితాడుగా మారింది. యాక్సిడెంట్ కావాలని చెప్పని ఎవరు చేయరు, కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కావాలని యాక్సిడెంట్లు చేస్తున్నారని చెప్పేసి
ఒక దుర్మార్గమైన ఆలోచన. ఏదైతే డ్రైవర్ల మీద ఇది అయినటువంటి ఒక క్రిమినల్ చట్టం తీసుకొచ్చి యాక్సిడెంట్ జరిగితే 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు శిక్ష మరియు జరిమానా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు విధించడం అనేది దారుణంగా ఇవాళ అన్ని యూనియన్ల ఐక్య కార్యాచరణ మీద ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే ఈ నియంత పరిపాలన నుంచి డ్రైవర్లు ఇప్పటికే కొంతమంది రవాణా రంగం నుంచి మానేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా, ఇండియా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 16వ తారీఖు జరిగే సమ్మెని అన్ని యూనియన్లతో పాటు జయప్రదం చేయాలి. అత్యంత దుర్మార్గంగా మోటార్ రంగం మీద చిన్న చూపు చూస్తుంది. దీంట్లో యాక్సిడెంట్ అయితే సీబుక్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ప్రథమ ముద్దాయిని చేస్తుంది, డ్రైవర్ రెండో ముద్దాయిని చేస్తుంది. ఇది దేశంలో ఎక్కడా లేనిది ఈరోజు ఈ దేశంలో అమలు జరుపుతున్నారంటే చాలా దుర్మార్గం. కనుకునే రేపు జరగబోయే సమ్మె 16వ తారీఖు జరిగే ఏ సమ్మె అయితే ఉందో ప్రతి ఒక్క డ్రైవర్ కూడా, ఇక్కడ రాజకీయాలు పార్టీలు అన్నీ పక్కన పెట్టండి, ఈ మోటార్ రంగానికి సంబంధించిన ఆటో తోలి బతుకుతున్నాం అనుకునే ప్రతి వ్యక్తి కూడా స్వచ్ఛంగా రేపు 16వ తారీఖు జరిగే సమ్మెలో పాల్గొవాలని. తారీఖు జరుగుతున్నటువంటి బంద్నే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అన్ని మోటార్ రంగాన్ని కలుపుకొని ఈ ఏదైతే మీ సమ్మెని జయప్రదం తలపెట్టామో దాన్ని ఉద్రేకం చేయడానికి అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని చేస్తాం. అలాగే ఉన్నటువంటి జీవోలు చాలక 31-21 జీవో చాలక మళ్ళీ కొత్త జీవో ప్రవేశపెడుతుంది. ఉన్నంత పరంగా దాన్ని విరమించుకోవాలా. అలాగే రేపు 16వ తారీఖు విజయవాడ నగరంలో ఆటో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఏదైతే సమ్మెకు పిలుపునిచ్చిందో రాష్ట్ర కాపు సమావేశం ఈ నెల 16న విజయవాడలో నిర్వహిస్తున్నామని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ తెలిపారు. గాంధీనగర్ ఫిలిం ఛాంబర్ నందు రాష్ట్ర కాపు జేఏసీ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కాపు ఐక్యతను కోసం రాష్ట్ర కాపు సమావేశం ఈ నెల 16న జరుపుతున్నట్లు తెలియజేశారు. రాజ్యాధికారం దిశగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఈ సమావేశానికి కులం కోసం పాటుపడుతున్నారో వారు అందరూ ఈ సమావేశానికి వస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 25% ఉన్న కాపులు రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నారని అన్నారు. కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని తాము కోరుతున్నామని, రాజ్యాధికారం దిశగా కాపు జేఏసీ ముందుకు వెళ్తుందని తెలియజేశారు. ఈ నెల 16వ తారీఖు శుక్రవారం ఉదయం 11 గంటలకి ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ నియర్ పీవీపీ మాల్ ఎదురుగుండా, అంటే మన మాజీ పెట్రోల్ బంక్ ఉంది కదా, మన చెన్నుపాటి పెట్రోల్ బంక్స్ ఉంది, ఆ రోజు కాపు ప్రతినిధుల సమావేశం జరుగుతుంది. ఇవాళ ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి గౌరవ ప్రతినిధులైనా కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా తమాషా ప్రకారం మాకు రావాల్సిన రాజ్యాంగ హక్కులుగా రావాల్సినటువంటి పార్లమెంట్ సీట్లు కానీ, అలాగే శాసనసభ ఎమ్మెల్యే సీట్లు కానీ ఇచ్చే విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని కరేపాకులాగా వాడుకుని వదిలేస్తున్నారు. అది కాకుండా మాకు కూడా ఏదైతే సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటామో దశాబ్దాలుగా జరుగుతున్నది ఈ పోరాటం. ఎంతోమంది మహనీయులు దీని మీద పోరాటాలు చేశారు. స్వర్గీయ వెంకట మోహన్ రంగా గారు కానీ, ముద్రగడ పద్మనాభం గారు కానీ. పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన చందు జనార్దన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, పత్రికా విలేకరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ నెల 16వ తారీఖు కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు ఆత్మీయ సమావేశం, ప్రతినిధుల సమావేశానికి అందరికీ ఆహ్వానం పలకడం కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అనేక విషయాలు మీటింగ్లో పెద్దలందరూ కూడా చర్చిస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పిలుపుగా భావించి అందరూ ఆహ్వానితులే. అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు, అన్ని సంఘాల్లో ఉన్న నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుతా ఉన్నాం. ఎందుకోసం అంటే కాపులు పెద్ద కులం కనుక 25% ఉన్నారు కనుక రిజర్వేషన్ కోసం కాపు సమస్యల మీద ఉద్యమాలు చేస్తూ ఉందో దానికి ఎంఆర్పిఎస్ నాయకులు, అగ్రనాయకులు, వ్యవస్థాపకులు మందాకృష్ణ మాది గారు మా దగ్గరికి వచ్చి కాపు ఉద్యమాలకి చిన్న నుంచి పెద్ద స్థాయి దాకా పూర్తి స్థాయి మద్దతు ప్రకటించారు. వారికి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన మీడియా ముఖంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఆర్యవైశ్య మహాసభ పేరు మీద ఒక పెద్ద సంఘంగా ఉన్న వైశ్య మహాసభ
పూర్తి స్థాయి మద్దతు కాపు జేఏసీకి ప్రకటించింది. మహాసభకి, వారి నాయకత్వానికి, అదేవిధంగా టీజీ వెంకటేష్ గారికి, లక్ష్మణ్ గారికి, వారి నాయకత్వానికి కూడా రాష్ట్ర కాపు జేఏసీ మద్దతు ప్రకటించినందుకు గాను వారికి సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటికే సంక్షేమ పథకాలు అందించిన గొప్ప నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషుతో కలిసి గడప గడపకి వెళ్లిన అవినాష్ ఈ 4.5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ జనరంజక పాలన అందిస్తూ 95% పైగా హామీలను నెరవేర్చడం జరిగిందని అన్నారు. గడప గడపకు వస్తున్న వైసీపీ నాయకులకు ఆదరణ చూస్తూ ఉంటే ప్రజల పట్ల పాలన ఎంత సంతృప్తి అనేది అర్థమవుతోందన్నారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో మేం చేసిన అభివృద్ధితో పాటు మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ మా కార్యక్రమం సాగుతోందని తెలియజేశారు. దేశం హయాంలో ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జరగలేదు, అది ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం మేము. మరి ఈరోజు గడిచిన 4.5 సంవత్సరాల్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు కృష్ణలంక ప్రాంతానికి వెచ్చించామనేది కూడా ఛాలెంజ్ చేసి మాట్లాడతాం. ప్రతి గడపకి ధైర్యంగా వెళ్ళి మాకు ఓటేయండి అని ఈరోజు మేము ప్రతిసారి ఇప్పటికి 3వసారి అభ్యర్థించడం జరుగుతూ ఉంది. అట్లాగే కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క సంక్షేమ పదం కూడా ఇంటికి చేరవేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు మనందరం కూడా చూసాం, ప్రాంతాల వారీగా మనం ఏ పథకం రావాలన్నా జన్మభూమి కమిటీలు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ సంతకం పెడితేనే ఈ పిల్లలకి, ఆడపిల్లలకి కానీ మహిళలకు కానీ ఏ రకంగా ఉపయోగపడుతుంది. ఈరోజు మహిళా సంక్షేమము ఏ రకంగా, ఒక పక్క సంక్షేమము ఆడపిల్లలకి, ఆడపడుచులకి ఏ రకంగా ఉపయోగపడుతుంది. ఎల్కేజీ నుంచి పీజీ వరకు మగపిల్లలు ఆడపిల్లలు చదువుకుంటున్నా కానీ ఈరోజు ఇద్దరు ఆడపిల్ల మగపిల్లడు ఉంటే మగపిల్లడి పేరున ఎక్కువ శాతం ఇళ్లల్లోన పేరెంట్స్ పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు కానీ ఆడపిల్ల పేరున పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరు. కానీ ఈరోజు జగనన్న పుణ్యమా అంటూ ఆడపిల్లలు కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు వాళ్ళు చదువుకునే విధంగా, విదేశీ విద్యకి వెళ్ళే విధంగా ప్రతి ఒక్కరికి ఎక్కడ ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా, కులాలు మతాలు లేకుండా, రాజకీయాలు లేకుండా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రేషన్ కార్డు దగ్గర నుంచి సొంత ఇళ్ళ నుంచి ప్రతి ఒక్కటి మహిళ పేరునే పెడుతున్నారు. జనసేన ఒక పక్క, మళ్ళీ కొత్తగా ఏమీ లేని కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు షర్మిలమ్మ గారికి ఎవరైనా చెప్పినా, లేకపోతే ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేసినా, మీరు గారు భారతం వచ్చింది, ఎవరన్నా చెప్పినా చేసినా ఈరోజు నోటికి ఏది వస్తే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధాలు ప్రచారం చేసే విధంగా ఈరోజు షర్మిలమ్మ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తుంది. చాలా బాధాకరంగా ఉంది. ఏ రోజుకైనా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఇందాక చేసి మాట్లాడింది, ఒక ఎర్ర బుక్ పట్టుకుంటారు, ఎర్ర బుక్ పట్టుకుని ఏం మాట్లాడతారో ఏం చేస్తారో ఆయనకే అర్థం కావట్లా. అన్నీ గారు అబద్ధాలు. ఒకళ్ళేమో పక్కనే ఎత్తుగా ఉన్న వ్యక్తిని హోంమంత్రి చేయమంటాం. ఇదే ఏం జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తాం. ఒక్కసారి పాదయాత్ర సగంలో ఆపేశారు. ప్రస్తుత కాలంలో బ్యూటీషియన్లకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని యాక్టర్ మరియు మోడల్ మిస్ మానస వారణాసి తెలిపారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని మాతట్ట వరుసలో నూతనంగా ఏర్పాటు చేసిన హివాగా స్కూల్ ఆఫ్ బ్యూటీ ఈస్థెటిక్స్ ప్రారంభమైంది. యాక్టర్ మరియు మోడల్ మిస్ మానస వారణాసి ముఖ్య అతిథిగా హాజరై ఈ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకునే వారి కోసం నిర్మించిన సదుపాయాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడలో ఇటువంటి బ్యూటీషియన్ కోర్సులు నేర్పే వారాహి వంటి సంస్థలు రావటం సంతోషకరమన్నారు. నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ బ్యూటీషియన్ వైపు ఆసక్తి చూపిస్తున్నారని, ఈ కోర్సులు నేర్చుకోవడం ద్వారా మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చునన్నారు. ఇండియాలో మంచి పేరు పొందిన స్కూల్ వారాహి అని, తాను ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. I think you know the meaning of the Hiwaga. Hiwaga means the Philippine word, a land of wonders.
అంటే అద్భుతాలు సృష్టించేటటువంటి హివాగా అని పేరు పెట్టినటువంటి సోదరికి అభినందనలు తెలియజేస్తూ ఇప్పటి వరకు 4 చోట్ల అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థలు 1 హైదరాబాదు, 2 విజయవాడ, 3 విశాఖపట్నం, 4 రాజమండ్రి. ఈ 4 చోట్ల కూడా అతి కొద్ది కాలంలో ప్రారంభించి అద్భుతమైనటువంటి అప్రిషియేషన్ పొందడం జరిగింది. ఐ రియలీ అప్రిషియేట్ ద మేడం అండ్ ద టీమ్ ఆఫ్ ది ఎంటైర్ ఆర్గనైజేషన్. ఎందుచేతంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది బ్యూటీ. నమస్కారం, వచ్చినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఇవాళ విజయవాడలో హివాగా స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ ఏస్థెటిక్స్ గ్రాండ్ ఇనాగరేషన్ జరిగింది. And I'm extremely excited to be a part of this event. Congratulations Andy Meeku firstly. Okay, Telugu Ammayiga to be seeing such a huge, beautiful, the biggest industry, biggest academy being set up in Telugu land is just really heartwarming. Thank you. Generally manam beauty gurinchi maatladte, I think we see a lot of physical beauty, right? Instagram lo kaani, mana movies lo kaani. Hivaga School of Beauty and Aesthetics. My name is Dharmesh. I'm also known as Dodo. I am a celebrity hairstylist and a trainer. I've come here for this beautiful launch of this beautiful academy. I have traveled and trained around the world. I have not seen something as beautiful. It's not only big, but it's just so aesthetically done, so beautifully created with different sections and everything, which helps all the students who come here get exact attention that they need to get. One of the most important things, as she was also mentioning about the beauty industry, is we all CEO Hivaga. So after successfully completion of Hivaga beauty clinics for over a period of 5 years, ఇవాళ మనం హివాగా విజయవాడలో హివాగా స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ ఎస్థెటిక్స్ ఓపెన్ చేసాము. సో ఇది అందరికీ కూడా గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యూటీ ఫీల్డ్ చాలా 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 ఆపర్చునిటీస్ ఉన్నాయి బ్యూటీ ఫీల్డ్లో. సో బేసికల్గా మనం బేసిక్ కోర్సెస్ నుంచి అడ్వాన్స్డ్ కోర్సెస్ వరకు విత్ ఇంటర్నేషనల్ ట్రైనర్స్ని పెట్టి ఇక్కడ మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. ఒక పెడిక్యూర్ నేర్చుకోవాలని, ఒక ఫేషియల్ నేర్చుకోవాలి, అందులో స్కిల్స్ బెటర్మెంట్గా నేర్చుకోవాలని చాలామంది చాలా చోట్ల పెడిక్యూర్స్, ఫేషియల్స్, బ్యూటిషియన్ కింద, మేకప్ ఆర్టిస్ట్ కింద, ఈస్థెటిక్ సర్వీసెస్, కాస్మెటాలజీ చాలా చేస్తూ ఉంటారు. బట్ ఎక్కడో వాళ్ళకి చిన్న చిన్న ఏంటంటే కంప్లీట్లీ ఎడ్యుకేషన్ వైపు అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ ట్రైనింగ్ కూడా కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడం ఒకటే కాకుండా టెక్నికల్గా కూడా వాళ్ళు కాంబినేషన్లో ట్రైనింగ్ ఇస్తామన్నమాట. సో వన్స్ సర్టిఫికేషన్, ద గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ హివాగా ఈజ్ వీ గివ్ అ సర్టిఫికేషన్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ నేషనల్ అఫిలియేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫిలియేషన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఈ ఆపర్చునిటీస్ అనేటప్పటికి హ్యూజ్ ఆపర్చునిటీస్ అండి. వీ కెన్ ఎనీ స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ బేసిక్ బ్యూటిషియన్ కోర్సెస్ నుంచి అడ్వాన్స్డ్ ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ వరకు, అంటే బాటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్, ఈవెన్ ఇంక్లూడింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్సో. సో బేసిక్గా ఇక్కడ కోర్సెస్ అనేవి 45 days నుంచి 1 year వరకు కూడా కోర్సెస్ అనేవి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. బేసిక్ కోర్సెస్ ఉన్నాయి, అడ్వాన్స్ కోర్సెస్ 2 ఉన్నాయి. కాకపోతే బేసిక్గా మనం ఇక్కడ 5 డిఫరెంట్ సబ్సెట్ ఆఫ్ పీపుల్ని మనం టీచ్ చేస్తాం అన్నమాట, ట్రైనింగ్ చేస్తాం. ఫస్ట్ సింపుల్ బ్యూటీ కోర్సెస్, సెకండ్ హెయిర్ స్టైలిస్ట్ ట్రైనింగ్. వసంత పంచమి మరియు వాలంటైన్స్ డేను పురస్కరించుకొని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వంటల పోటీలు నిర్వహించారు. వసంత పంచమి మరియు వాలంటైన్స్ డేను పురస్కరించుకుని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వంటల పోటీలు నిర్వహించారు. దుర్గాపురం ఘంటసాల సంగీత కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది మహిళలు పాల్గొన్నారు. ఇంటి వద్ద నుండి తయారు చేసిన వంటకాలను పోటీల్లో ప్రదర్శించారు. రుచికరమైన, ఆరోగ్యమైన వంటకాలను కాకుండా వెరైటీ వంటకాలను కూడా మహిళలు స్వయంగా వంటల్లో పోటీపడి ప్రదర్శించారు. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్కు చెందిన ఫ్యాకల్టీ న్యాయ నిర్ణేతగా వ్యవహరించి వంటకాలను రుచి చూసి ఉత్తమ వంటకాలను అభినందించారు. సాంఘిక సంక్షేమం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ వంటల పోటీలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దాదాపు 300 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారండి. పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను సిల్వర్ ఆర్టికల్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చారో వారికి గోల్డ్ బహుమతులు ఇవ్వటం జరుగుతుందండి. కన్సలేషన్ బహుమతులు కూడా ఉన్నాయి. మరి చాలా చక్కగా ఇంటి దగ్గర తయారు చేసుకుని వచ్చారండి. వీటిల్లో న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నటువంటి ఫుడ్ ఉంది. కొన్నేమో వండినటువంటివి, కొన్నేమో అంటే పొయ్యి మీద వండకుండా హ్యాండ్తో ప్రిపేర్ చేసినటువంటివి ఉన్నవి అనమాట. మరి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ వాళ్ళు వచ్చి చక్కగా ప్రతి వంటకాన్ని కూడాను రుచి చూసి వారికి మార్క్స్ ఇస్తున్నారండి. ఒకటేనండి, ఆహారము అనగానే
నా పేరు దూపాటి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ఇంచుమించుగా ప్రతి నెల ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి చేస్తుంటా. మన సాంప్రదాయానికి తగ్గట్టుగా ఏదో ఒక ప్రోగ్రాం చేస్తుంటా. నాకు చాలామంది సపోర్ట్ చేస్తుంటారు. అయితే ఈరోజు వంటలు పెట్టాలి అన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే మహిళలకి ఎంతో ఇష్టమైంది వంటల పోటీలు అనగానే మేం చేస్తామని సుమారుగా 250 నుంచి 300 మంది వరకు పేర్లు ఇచ్చి ఇంటి దగ్గరే మళ్ళీ మనం ఇక్కడ పొయ్యి అవన్నీ ఏర్పాటు చేయాలంటే చాలా కష్టము. అందుకని పొయ్యి అవన్నీ లేకుండా ఉండటానికి ఇంటి దగ్గరే వెరైటీ ఐటమ్స్ చేసుకురమ్మని చెప్పాను. అలాగే చేసుకొని వచ్చారు. ఎంతోమంది ఉత్సాహంగా మహిళలు వచ్చారు. ఈ వంటల రెసిపీలన్నీ నేను వెరైటీ వంటల పేరుతో ఒక పుస్తక రూపం కూడా, అంటే ఇంత కష్టపడి వీళ్ళు వెరైటీలు క్రియేట్ చేశారు. అందుకని ఇదంతా నేను ఒక పుస్తక రూపం దాల్చుదామన్నది నా కోరిక. త్వరలో అది పుస్తక రూపం దాల్చుతాను. అయితే ఈ అందరికీ కూడా సంఘవి జ్యువెలరీస్ వాళ్ళు పార్టిసిపేట్ గిఫ్ట్లు, అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా మనకి గిఫ్ట్లు ఇస్తున్నారు. అలాగే టీ, స్నాక్స్ కూడా నేను ఏర్పాటు చేశాను. కన్సలేషన్ 5 శారీస్ ఆడవాళ్ళకి ఇష్టం కాబట్టి నేను కన్సలేషన్ 5 బహుమతులు నేను ఏర్పాటు చేశానండి. వైఎస్ షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల మొన్నటి వరకు తాను తెలంగాణ బిడ్డనన్నారు. ఇప్పుడు ఆమె మరో కొత్త అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టి ఏమీ చేయలేక గాలికి వదిలేశారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు. నిజమైన రాజన్న బిడ్డ సీఎం జగన్ మాత్రమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కేవలం వైఎస్ ఆస్తుల కోసమే రోడ్డెక్కారని తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వదిలిన బాణం షర్మిల అని సెటైర్ వేశారు. ఇదిలా ఉంటే ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి రోజా సొంత నియోజకవర్గ నగరిలో పర్యటించిన షర్మిలపై రోజాపై నిప్పులు చెరిగారు. రోజా నగరిలో పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. నగరిలో ఏ పని చేయాలన్నా మంత్రి రోజాకు కమిషన్ ఇవ్వాల్సిందేనని అన్నారు. ఈ క్రమంలో షర్మిల వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. ఇన్ని రోజులు మీ గురించి పట్టించుకొని షర్మిలమ్మ ఈరోజు కొత్త అవతారం ఎత్తి నిన్న మీటింగ్ పెట్టారు నగరిలో. నేను వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవడం తప్ప వైఎస్ఆర్ గారిని అభిమానించే మీకోసమైనా వైఎస్ఆర్ గారికి పేరు తెచ్చే విధంగా ఏమైనా ఒక మంచి పని చేసిందా అంటే ఏమీ చేసింది లేదు. మొన్నటి వరకు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, తెలంగాణ ప్రజలే నా ప్రజలు, వాళ్ళకి సర్వీస్ చేస్తాను చచ్చిపోయేంత వరకు అనింది. ఇప్పుడు ఆ పార్టీని గాలికి వదిలేసి ఏ రాజశేఖర్ రెడ్డి గారిని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిందో కాంగ్రెస్, ఏ రాష్ట్రాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసిందో, ఏ కాంగ్రెస్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టిందో, ఏ కాంగ్రెస్ అయితే ప్రత్యేక హోదా లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసే విధంగా విభజన చేసిందో, అలాంటి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యి ఈరోజు జగనన్న మీద మన మీద విషం చెమ్మటం మీ అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే నిజమైన రాజన్న బిడ్డ. పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఏపీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలతో పాటు ఉద్యోగులకు బకాయి పడ్డ 6,700 కోట్ల నిధులను సాధించేలా ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు సిద్ధమైన నేపథ్యంలో రేపు సోమవారం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచింది. పెండింగ్ సమస్యలపై సోమవారం మధ్యాహ్నం 3:30 తర్వాత ఏపీజేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఈ క్రమంలో ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, వర్కర్లు మరియు పెన్షన్దారులతో కూడిన 104 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు విజయవాడ ఎన్జీఓ హోంలో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరపవలసిన అంశాలపై నేతలు చర్చించారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరిని అవలంబిస్తోందని సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీజేఏసీ 104 సంఘాలతో అలాగనే కార్యవర్గ సభ్యులతో ఈరోజు ఉదయం 10 గంటల దగ్గర నుంచి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ యొక్క చర్చల అనంతరం ప్రభుత్వం ఇప్పటివరకు చాలా అనుకూలంగా మనం ప్రభుత్వాన్ని సహకరించాం. ప్రభుత్వం మాత్రం మన యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ పట్ల సహృదయం చూపించడం లేదు. కాబట్టి ఉద్యమ కార్యాచరణ చేపట్టాలన్నటువంటి నిర్ణయాన్ని 2024 నల్ల బ్యాడ్జీలు ధరించి
తాలూకా హెడ్ క్వార్టర్స్లో, అన్ని తాలూకా హెడ్ క్వార్టర్స్లో, అన్ని కార్యాలయాల్లో, అన్ని స్కూల్స్లో ఆ తాలూకాలో ఉండేటువంటి తహసీల్దార్లకి లేదా ఎంపీడీఓస్ కానీ లేదా హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి ఆర్డీఓలకు కానీ మెమోరాండాలు ఇవ్వాలని నిర్ణయించడం. మరి గతంలో పోరాడి సాధించుకునేటువంటి అనేక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు ఇవ్వడం లేదనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. మరి ఇందులో భాగంగా 35 ఏళ్ల నుంచి 40 సంవత్సరాల పాటు ఉద్యోగానికి సర్వీస్ చేస్తే మరి ఈరోజు పెన్షన్ అనేటువంటిది తీసేసేటువంటి పరిస్థితి ఈ పాలక వర్గాలకు వచ్చింది. మరి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రానప్పుడు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం, నేను చాలా స్టడీ చేశానని చెప్పినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల తర్వాత మరి ఏ ఉపయోగం లేనటువంటి జీపీఎస్ అనేటువంటి పథకాన్ని తీసుకురావడం అనేటువంటిది అది ఏమాత్రం మరి ఈ దేశంలో మరి కొత్త సమస్యను తీసుకొచ్చినటువంటి పరిస్థితి అనేటువంటి ఇచ్చే పరిస్థితి లేదు, ఇప్పటికే ఆలస్యం అయిపోయిందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దాని అదనంగా ఒక సంఘమే కాదు, ఏబీజేఏసీ సెక్రటరేట్ పెట్టుకొని మీటింగు 5వ తేదీ కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. 5వ తేదీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీజే సెక్రటరేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సెక్రటరేట్ కార్యవర్గం అంతా కూడా ముక్త కట్టంతో ఉద్యమ బాట పట్టాల్సిందని చెప్పడం జరిగింది. దానితో కూడా పోకుండా బుద్ధమాని పోవాలి కంటే అందరినీ సమాయత్తం చేసుకోవాలని ఏపీజేసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఈరోజు ఉదయం నుంచి జరగడం జరిగింది. దాదాపు 104 సంఘాలు, భాగస్వామ్య సంఘాలన్నీ కూడా రావడం జరిగింది. అందరూ కూడా ముక్త కంఠంతో ఉద్యమ బాట. విజయవాడ 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి అరెస్ట్ అయిన యువజన నేతలను రామకృష్ణ పరామర్శించారు. ఈ మేరకు రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. 4.5 ఏళ్లు గడిచిన అనంతరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల సవతితల్లి ప్రేమ చూపుతూ కపట నాటకానికి తెరతీసిందన్నారు. కేవలం 6,100 ఉపాధ్యాయ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి మెగా డిఎస్సీ అని నిరుద్యోగ యువతను దగా చేసింది. రాష్ట్రంలో 50,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 25,000 ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతూ అందులో కేవలం 6,100 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేయటం విద్యావంతులైన నిరుద్యోగులను మోసం చేయటమేనన్నారు. ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన తర్వాత నిరుద్యోగులకు ఆయన ఏదైతే వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయాలి. ఎందుకంటే చాలా స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమంటే ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖున మేము గ్యాప్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అది ఏనాడు కూడా అమలు చేయాలి. అదేవిధంగా ఇవాళ టీచర్ పోస్టులు దాదాపు 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. చివరికి ఇవాళ ఏమంటే మెర్జర్ పేరుతో ఈరోజు స్కూల్స్ అన్ని కూడా బంద్ చేసి 25,000 ఉద్యోగాలు మాత్రం ఉన్నాయంటున్నారు. ఆ 25,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు రాకుండా ఇవాళ 4-5,000 ఉద్యోగాలతో సరిపెట్టాలని చూడడంతో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఎవరైతే విద్యావంతులైన యువకులు డిఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ కూడా భగ్గుమంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే తగ్గుతులో స్పందించి 25,000 పోస్టులు భర్తీ చేయడానికి ముందుకు రావాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తగ్గుతులో యువత బుద్ధి చెప్తుందని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇవాళ అఖిల భారతీయ విజన సమాఖ్య ఆధ్వర్యంలో వారు కార్యాచరణ చేపట్టి వీళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 6,100 పోస్టులతో కూడిన డిఎస్సీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటన. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన బాటపట్టిన విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు మద్దతు పలికిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఉద్యోగుల, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. 26వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా సాగుతోందని వెల్లడి. ఈ నెల 16న విజయవాడలో రాష్ట్ర కాపు సమావేశం నిర్వహిస్తున్నామన్న రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్. కాపుల్లో ఐక్యత తీసుకురావటమే తమ లక్ష్యమన్న కాపు నేతలు. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.